నా జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు ప్రాంతీయ పార్టీని ప్రోత్సహించి ఎన్టీఆర్తో తెలుగుదేశం పార్టీ పెట్టించడమే అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనల పేరిట పారిశ్రామిక సదస్సులు నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేయటం సహించరాని విషయమని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చీటికి మాటికి ప్రధానితో తగువులు పెట్టుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. అన్ని పార్టీలు వాడు పార్టీలకు అతీతంగా ఏకమై ప్రధానమంత్రి కలిసి దానికి ఏదైనా మార్గం చూడండి. కేవలం రాజకీయ చేయమని దాన్ని చేయండి. ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆయన సపోర్ట్ చేయండి. బీసీలకు మనం సపోర్ట్ చేస్తున్నాం కదా, బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ అంతా ముందుకు తెద్దామని చెప్తున్నారు కదా పార్టీలు. డిమానిటైజేషన్ ఏమో నేనే లెటర్ రాశాను, నేనే సలహా ఇచ్చాను ప్రధానమంత్రికి, అందుకని డిమానిటైజ్ చేశానని చెప్పాడు మనకు ముఖ్యమంత్రి. డిమానిటైజేషన్ తర్వాత అది కొంచెం ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చేప్పటికి పాట పని చేశాడు, నాశనం చేశాడు అని చెప్పి మళ్ళీ నా జీవితంలో నేను పెద్ద తప్పు చేశాను. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన నాకు రావడం పెద్ద తప్పు. ఆ రోజుల్లో వచ్చింది. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి తొందరగా, రోజు ఎందుకు ఢిల్లీ పోవడం అనే భావన నాకు వయసు రీత్యా బహుశా నన్ను ప్రేరేపించి పెద్ద తప్పు చేసి ఇక్కడ ఉద్యోగాలు 5 లక్షలు ఎక్కడైనా ఎవరిని ఉద్యోగం ఒక కంపెనీ వచ్చేది. కేవలం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు ఏం చేస్తున్నామని చెప్పి ఆలోచన దాంట్లో నుంచి తొలగు తప్పని, అందులో నుంచి పక్కగా తొలగు. నిశ్చలంగా మనకి ఏముంది డబ్బు, మన రెవెన్యూ ఇన్కమ్ ఎంత, నీకు ఇప్పుడు బాకీ 2.5 lakhs, మనకి ఏమి రెవెన్యూ ఉంది, మనం ఎంతవరకు ఖర్చు పెట్టగలం అంతే చేయి, ప్రజలకు చెప్పు.